ప్రతి టాపిక్కి సంబంధించి అట్లీస్ట్ 50 to 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఎలా ప్రశ్నలు అడిగారో చూడండి ఒకసారి. దీనివల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే ప్రశ్నల యొక్క సరళి ఎలా ఉందో తెలుస్తుంది, ఏవి ఇంపార్టెంట్ ఏవి లెస్ ఇంపార్టెంట్ అనేటువంటి విషయం అర్థమవుతుంది, భవిష్యత్తులో ఎలా అడగబోతున్నారు, అలాగే మీ ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉందో తెలుస్తుంది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేస్తూనే ప్రతి టాపిక్ సంబంధించి ఒక 50 to 100 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సార్ ఈ సాల్వ్ చేయడం వల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది మనకి అని చెబితే ఖచ్చితంగా ఆ టాపిక్ పైన మీకున్నటువంటి కమాండ్ తెలుస్తుంది. అలాంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్లో అడిగితే ఆన్సర్ చేయగలుగుతారో లేదో మీకు అర్థమవుతుంది. దీని ద్వారా మీరు రెమెడియల్ మెజర్స్ తీసుకోవచ్చు, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోవచ్చు, ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేసిన వెంటనే వదిలేయడం కాదు. అందులో ఎక్కువ మార్క్స్ వస్తే చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయని సంతృప్తి పడడం కానీ, తక్కువ మార్క్స్ వస్తే తక్కువ వచ్చాయని నిరాశపడడం కానీ చేయకుండా ఎర్రర్ బుక్ మెయింటైన్ చేసుకోండి. ఒక టాపిక్లో 50 క్వశ్చన్స్ చేశారు, అందులో ఒక 10 ప్రశ్నలు తప్పు చేస్తారు కామన్గా ఎవరైనా కూడాను. సో ఈ 10 క్వశ్చన్స్ ఎర్రర్స్ కావడానికి కారణం ఏంటి, ఎందుకు మిస్టేక్స్ అయినాయి, ఆ టాపిక్ నాకు అర్థం కాలేదా, లేదా క్వశ్చన్ నేను సరిగా అర్థం చేసుకోలేదా, లేదా నెగ్లిజెంట్ నిర్లక్ష్యంతో దానికి నేను సరిగా ఆన్సర్ చేయలేదా, లేదా నేను చదివినటువంటి మెటీరియల్లో కానీ పుస్తకంలో కానీ ఈ క్వశ్చన్ లేదా, ఏంటి కారణం అనేటువంటిది తెలుసుకొని ఆ 10 ప్రశ్నలకి సొల్యూషన్ కూడా నోట్ చేసుకోండి. ఇలా మీరు ప్రతి టాపిక్ సంబంధించి ఒక ఎర్రర్ బుక్ మెయింటైన్ చేస్తూ రాసుకున్నట్లయితే ఓవరాల్గా అన్ని టాపిక్స్కి వచ్చేసరికి మీ లోపాలేంటో తెలుస్తాయి. తద్వారా మీరు ఎగ్జామినేషన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.